ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని బిడ్డలైనటువంటి మనలందరినీ కూడా దేవుడి యొక్క జనవరి మాసములో 2వ పరిశుద్ధ దిన ఆరాధనలో ఇటు రీతిగా దేవుని స్తుతించుటకు, ఘనపరచుటకు ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని దేవుడు మనకి ఇస్తున్న విధానమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నా. అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని నేటి పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ కృపలో, నీ ప్రేమలో, నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా గడిచిన దినములలో మీ రెక్కల చోటున భద్రపరిచి మమ్మలను సజీవ లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధ దినమందునైనా నీ సన్నిధిలోనికి ప్రవేశించి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందునైనా నీ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మాటలను మెండుగా మీరు మాకు అనుగ్రహించండి. యూట్యూబ్ ద్వారా ఎందరైతే దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారిని, వారి కుటుంబాలను ప్రభు మీరు భద్రపరచండి. మీకు మహిమకరంగా ఆత్మీయంగా మీరు వారిని బలపరచమని వేడుకొనొచ్చు ఉన్నారు. ప్రభు యొక్క ఆరాధన అంతట్లో మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు, ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. పిల్లర్, ఈ సమయంలో నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగము పరిశుద్ధుడైన పాత నిబంధన గ్రంథము నుంచి ఎజ్రా గ్రంథము, ప్రవక్త అయినటువంటి ఎజ్రా వ్రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రవక్త అయినటువంటి శాస్త్రి అయినటువంటి ఎజ్రా వ్రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు శిరోధర్ ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఈ ఎజ్రా ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందుకు అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన సహోదరుడు శిరోధరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మునుపు మనమందరం కూడా లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 699వ నెంబర్ పాట, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపనే పాట పాడొచ్చు. మనము దేవుని నామాన్ని స్తుతించి ఘనపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 699వ నెంబర్ పాట పాడుకుందాం. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. సంచరించిన భయం లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. అంధకారలోయలోన
సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపయూపులో పడివచ్చును. లేవనెత్తుము, శుద్ధి చేయము, పొందము నిన్ను ఘోర పాపిని నేను తండ్రి, పాపయూపిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కుమ్మరించుము నీది ఆత్మ, జీవితాంతము సేవ చేసేది. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నన్ను చెక్కుము, నన్ను చెక్కుము. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచిన కొయిరు వారికి, చిన్న బిడ్డలకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మరొక పర్యాయము వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు వాక్కులను నీ ప్రియబిడలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రసన్నత మెండుగా మాకు అనుగ్రహించండి. ప్రభా, నీ సేవకునేటువంటి నన్ను మీ సిలువ చోటున మరుగుపరచండి. మాట్లాడేవాడు నేను కాదు కానీ ప్రభా, మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోటును మీ యొక్క నోటి బురుగా వాడుకొని ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము వెత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును నీ ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహించండి. వచ్చిన అందరిని దీవిస్తూ రావాల్సిన వారిని త్వరగా నడిపించమని, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములో మరి యొక్క పర్యాయము ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను.
దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క 2021 సంవత్సరంలో ఈ జనవరి మాసంలో 2వ పరిశుద్ధ దిన ఆరాధనలో మనము దేవుని సన్నిధిలో కూడి మరి చక్కగా దేవుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పిల్లరా, నేటి పరిశుద్ధ దినమందు ఒక చక్కటి అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని హస్తము, యెహోవా హస్తము, దేవుని యొక్క చెయ్యి. ఈరోజు దేవుడు తన యొక్క హస్తాన్ని మనతో ఉంచినట్లయితే, దేవుని యొక్క హస్తము మానవుని పట్ల చాపబడినట్లయితే ఆ మానవ జీవితము ఎలా ఉంటుంది అనేది ఈరోజు లేఖనాల్లో నుండి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లల, ప్రాముఖ్యంగా మనము చదివినటువంటి లేఖన భాగము ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము. ఈ 2 గ్రంథాలను మనం గమనించగలిగినట్లయితే ఈ 2 కూడా మరి పారసిక రాజులు అయినటువంటి కోరేషు, దర్యావేషు, అర్తహషస్త, పారసిక రాజులైనటువంటి మరి కోరేషు కానీ, దర్యావేషు కానీ, అర్తహషస్త, ఈ 3 రాజుల యొక్క పరిపాలన ఈ ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ప్రాముఖ్యంగా ఈ గ్రంథాల్లో ఎజ్రా గ్రంథం కావచ్చు, నెహెమ్యా గ్రంథం కావచ్చు, ఈ 2 గ్రంథాలను మనం పరిశీలించినప్పుడు ఈ 2 గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం క్లుప్తంగా గమనించగలిగితే, ఎజ్రా గ్రంథమేమో పడద్రోయబడినటువంటి యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టుట గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథాన్ని చదివినప్పుడు నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం మనకేమి జ్ఞాపకం చేస్తూ ఉన్నదంటే, యెరూషలేము పట్టణ ప్రాకారాలు, పడద్రోయబడినటువంటి యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు చుట్టూ ఉండేటువంటి గోడలు ఏమైతే ఉన్నాయో, ఆ పట్టణ ప్రాకారాల్లో ఉన్నటువంటి ద్వారములు ఏమైతే ఉన్నాయో, మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి పితరుల యొక్క సమాధులు ఏమైతే ఉన్నాయో వాటిని తిరిగి నిర్మించటం గురించి నెహెమ్యా గ్రంథం మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఒకటే బండ గుర్తు. ఎజ్రా గ్రంథాన్ని మీరు చదివినప్పుడు ఎజ్రా గ్రంథంలో మొదటి పిల్లరా, నేను క్లుప్తంగా ఈ యొక్క ఎజ్రా గ్రంథంని 2 భాగాలుగా విభజించి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో కూడా జ్ఞాపకం చేసి ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈరోజు ఎజ్రా గ్రంథాన్ని 2గా మనం విభజించి చూడగలుగుతూ ఉన్నాం. మొదటి 6 అధ్యాయాలు, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు మనం చదవగలిగినట్లయితే ఈ మొదటి 6 అధ్యాయాల్లో యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సొలొమోను మహారాజు కట్టినటువంటి యెరూషలేము దేవాలయము మరి బబులోను రాజు అనేటువంటి నెబుకద్నెజరు చేత సంపూర్ణంగా పడద్రోయబడినప్పుడు, ఈ పడద్రోయబడినటువంటి దేవాలయాన్ని మరి ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు ఆనాటి దినాల్లో పారసిక రాజు అయినటువంటి కోరేషును దేవుడు ప్రేరేపించి అతనికి ఒక మంచి మనసును అనుగ్రహించి పడద్రోయబడినటువంటి దేవాలయాన్ని తిరిగి కట్టుటకు అతన్ని ప్రేరేపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి 6 అధ్యాయాల్లో యెరూషలేము దేవాలయాన్ని, పడద్రోయబడినటువంటి దేవాలయాన్ని తిరిగి పునర్నిర్మించడం గురించి మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఈ యొక్క 6 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకు మరి నాయకత్వం వహించినటువంటి వాడు జెరుబ్బాబెలు. ప్రియులారా, మనకి కొందరు వ్యక్తులు కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నారు. మొదటి 6 అధ్యాయాల్లో ప్రజలకి నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తి ఎవరంటే, ఆ యెరూషలేము దేవాలయాన్ని కట్టుటలో ప్రముఖమైనటువంటి నాయకుడిగా పిలువబడినటువంటి వారు ఎవరంటే జెరుబ్బాబెలు నాయకత్వము. అదే సమయంలో ప్రవక్తలు ఉన్నారు, 2 ప్రవక్తలు ఉన్నారు. ఈ మొదటి 6 అధ్యాయాల్లో కట్టబడినటువంటి మందిరాన్ని ప్రతిష్ఠించినటువంటి వారు. అదే సమయంలో ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఆత్మీయంగా బలపరచడానికి, ప్రత్యేకంగా దేవుని మాటలను వారితో పంచుకోవడానికి హగ్గాయి అనబడినటువంటి ప్రవక్త, జకర్యా అనబడినటువంటి ప్రవక్త ఈ గ్రంథాల్లో మనకు కనపడుతూ ఉన్నారు. హగ్గాయి, జకర్యా ఈ 2 ప్రవక్తలకు కూడా దేవుని మాటలు ప్రజలకి జ్ఞాపకం చేస్తూ, ప్రజలు అందరూ కూడా కలిసి యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి తలంపుతో వారిని ముందుకు కొనసాగింప చేయటానికి ఈ హగ్గాయి, జకర్యా 2 ప్రవక్తలు కూడా మంచి హితోపదేశము చేస్తున్నటువంటి తరుణంలో ఈ జెరుబ్బాబెలు అనబడినటువంటి నాయకత్వంలో ఈ యెరూషలేము దేవాలయం కట్టబడింది. పిల్లరా, పడద్రోయబడినటువంటి దేవాలయాన్ని తిరిగి మరలా పునర్నిర్మిస్తూ ఉన్నారు. దేవాలయము కట్టుటకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే పిల్లరా,
సుమారు 22 సంవత్సరములు ఈ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కట్టుటకు సుమారు 22 సంవత్సరముల కాలం పట్టింది పిల్లరా. దీనికి యెరూషలేము దేవాలయమునకు ఆ పునాది వేసినటువంటి సంవత్సరాన్ని మనం గమనించగలిగితే క్రీస్తు పూర్వము 537 సంవత్సరంలో యెరూషలేము దేవాలయాన్ని, పడద్రోయబడినటువంటి దేవాలయాన్ని ప్రారంభించారు 537 సంవత్సరంలో. అది ముగింపబడినటువంటి సంవత్సరాన్ని మనం గమనించగలిగితే 516 సంవత్సరంలో ఈ యెరూషలేము కట్టడము, దేవాలయం అంతా కూడా సంపూర్ణంగా ముగించబడింది. ఆ తదుపరి ప్రియులారా మందిర ప్రతిష్ఠ అనేటువంటిది ఈ హగ్గై కావచ్చు, జకర్యా కావచ్చు, అదే సమయంలో మరి కొందరు చెదిరిపోయినటువంటి యూదులు సమకూర్చబడి మందిరాన్ని క్రీస్తు పూర్వము 520 సంవత్సరంలో మందిరాన్ని ప్రతిష్ఠించినట్లుగా చరిత్రకారులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మందిరాన్ని కట్టినటువంటి వారి యొక్క జనసమూహాన్ని మనం చూడగలిగితే పిల్లరా సుమారు 49,897 మంది, 49,897 మంది యెరూషలేము దేవాలయాన్ని కట్టుటకు పూనుకున్నారు. వారి యొక్క మరి గోత్రముల ప్రకారంగా దేవుడు వారికి కొన్ని బాధ్యతలు అప్పగించి ఉన్నాడు. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఆ యొక్క దేవాలయాన్ని సంపూర్ణంగా వారు 22 సంవత్సరముల కాల వ్యవధిలో నిర్మించడం అనేది జరిగి ఉన్నది పిల్లరా. ఇవి అన్నీ కూడా మొదటి 6 అధ్యాయాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం మొదలుకొని ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం వరకు యెరూషలేము దేవాలయము కట్టుటను ప్రారంభించి ముగించడం అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తదుపరి మిగిలినటువంటి 3 అధ్యాయాలు మనం గమనించగలిగితే ఎజ్రా గ్రంథంలో మొత్తము 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాలు మొదటి 6 అధ్యాయాలు మరి దేవాలయానికి సంబంధించి మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఆ తదుపరి 7వ అధ్యాయం నుంచి మనం గమనించగలిగితే ఇశ్రాయేల్ ప్రజల్ని ఆనాడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో ఆ ధర్మశాస్త్రం యొక్క నియమములు, నిబంధనలు, కట్టడలు ప్రకారంగా వారి జీవితాన్ని మరలా పునర్నిర్మించుకోవడానికి, వారి కుటుంబాలను మరలా దేవునిలో తిరిగి కట్టుకోవడానికి మరి శాస్త్రి అయినటువంటి ప్రవక్త అయినటువంటి ఎజ్రా ద్వారా దేవుడు కొన్ని శ్రేష్టమైనటువంటి హితోపదేశములు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు దిద్దుబాటు గురించి, ఆత్మీయమైనటువంటి దిద్దుబాటును గురించి, కుటుంబాలను మరలా తిరిగి దేవునిలో కట్టుకునేటి గురించి మిగిలినటువంటి అధ్యాయాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల యొక్క 10 అధ్యాయాలన్నీ కూడా మనం గమనించగలిగితే ప్రాముఖ్యంగా దేవుని యొక్క హస్తము వారికి తోడై ఉండి ప్రతి కార్యము కూడా జరిగించినట్లుగా లేఖనాల్లో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీతో పంచుకునేటువంటి అంశం కూడా అదే. దేవుని యొక్క హస్తము, యెహోవా హస్తము. దేవుని యొక్క హస్తము తోడుగా లేకుండా ఏ నరుడు కూడా తన జీవితాన్ని కొనసాగించలేడు. దేవుని యొక్క హస్తము అనగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల నరుని యొక్క జీవితంలో లేకుండా ఏ నరుడు కూడా తన కుటుంబాన్ని సరైనటువంటి రీతిలో ముందుకు కొనసాగించుకోలేడు. అలాగే ఇక్కడ యెరూషలేము దేవాలయమును కట్టుటలో కానీ, యెరూషలేము పట్టణంలో ప్రజలు వారి కుటుంబాలను దేవునిలో కట్టుకునే విషయంలో కానీ దేవుని యొక్క హస్తము, యెహోవా హస్తము వారికి తోడయిండి వారి కుటుంబాలను కట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు గమనించుదాం ఒక లేఖన భాగాన్ని. పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథం మనం గమనించినప్పుడు అక్కడ ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రవక్త అయినటువంటి ఎజ్రా తన యొక్క స్వహస్తాలతో అనగా తన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనలను ఇక్కడ పంచుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా తనను నడిపించి ఉన్నాడు, దేవుడు ఏ విధంగా మరి తనని ఒక మంచి మార్గంలో మరి ఉన్నతమైనటువంటి రీతిలో దేవుని అందులో భయభక్తులతో దేవునికి మహిమకరంగా తన జీవితాన్ని కొనసాగింప చేసి ఉన్నాడో ఈ వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా ఈ యొక్క ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క హస్తము అతనికి తోడై ఉన్నందున అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో చక్కగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడాలన్నా కానీ,
ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థన సంపూర్ణంగా నెరవేర్చబడాలన్నా కానీ, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానము సంపూర్ణంగా నెరవేర్చబోటకు అక్కడ మార్గములు సరళం చేయబడాలన్నా కానీ అక్కడ ఎవరి హస్తము తోడుగా ఉన్నదంటే, ఇక్కడ అంటాడు కదా, వ్యక్తిగతంగా ప్రవక్త అనేటువంటి ఎజ్రా మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడగలిగితే దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నది అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ నిజమే ప్రియులారా. దేవుడైనటువంటి యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో ఎబ్బేజుని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎబ్బేజు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే అతని తల్లి ఆ నవమాసములు మోసి ప్రసవ దినములు సమీపించేటువంటి సమయంలో ఆ కుమారునికి జన్మనిచ్చేటువంటి తరుణంలో ప్రియులారా, ఆ తల్లి ప్రసవ వేదన పడుతూ ఎంతో బాధ నొందుతూ వ్యధ నొందుతూ ఆ కుమారునికి జన్మించింది. ఆ కుమారునికి జన్మనిచ్చినప్పుడు, ఆ కుమారుడు జన్మించినప్పుడు తన బాధని జ్ఞాపకం చేసుకుంటూ, తను పడినటువంటి దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుమారునికి దుఃఖము బాధ అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరు పెట్టింది. ఆ పేరే ఎబ్బేజ్. ఎబ్బేజ్ అనేటువంటి మాటకి అర్థము వేదన పుత్రుడు. అంటే ఆ కుమారుడు లోకములోనికి వచ్చేటువంటి సమయంలో తల్లికి ఎంతో వేదన కలిగించాడు కాబట్టి ఆ యొక్క వేదనని ఆమె జ్ఞాపకం చేసుకుంటూ ఆ అర్థం వచ్చేటువంటి రీతిలో, ఆ భావం వచ్చేటువంటి రీతిలో తల్లి ఆ కుమారునికి ఆ పేరు పెట్టింది. అతడు ఒక వేదన పుత్రుడిగా అర్థం వచ్చేటువంటి పేరు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అతని జీవితము ఎంతో సంతోషకరమైనటువంటి జీవితముగా, ఎంతో ఆనందకరమైనటువంటి జీవితముగా, ఎంతో దేవునికి మహిమకరమైనటువంటి జీవితంగా మరల్చబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవాకి ఇతను ప్రార్థన చేశాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడుతూ, ప్రభువా, ఇదిగో నేను నీకు దాసుడిని కదా, నీ దాసునైనటువంటి నన్ను మరి ఆశీర్వదించు అనేటువంటి ఒక ప్రార్థన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను ఆశీర్వదించబడాలనుకుంటూ ఉన్నాను. ఆశీర్వదింపదగినటువంటి వాడు నీవే, ఆశీర్వాదము నొందుకునేటువంటి వాడు నేను కదండి. దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారు మనం. అటువంటి సమయంలో ఎవరైతే ఆశీర్వదించేటువంటి వ్యక్తిగా ఉన్నారో, ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారు, దీవెనలు పొందుకునేటువంటి వారు ఆశీర్వాదించేటువంటి వ్యక్తి యొద్దకు వెళ్ళాలి. ఇక్కడ ఎబ్బేజు దేవుని యొద్దకు వచ్చాడు. ఎందుకంటే ఆశీర్వదించేది దేవుడే కాబట్టి. దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదమే అంటాడు దావీదు భక్తుడు. సమూయేలు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు, నీ సేవకునైనటువంటి నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిదని ప్రార్థన చేసినటువంటి భక్తుడు దావీదు భక్తుడు. నీవు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో అది అక్కడికి పరిమితమైనటువంటిది కాదు, కానీ అది ఎన్నటెన్నటికీ కూడా ఆశీర్వాదంగానే మరల్చబడుతూ ఉన్నది. ఆ ఆశీర్వాదము స్థిరమైనటువంటిది, ఆ ఆశీర్వాదము నిత్యము కూడా కొనసాగబడేటువంటిది. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు పిల్లలు. ఆ విధంగానే ఇక్కడ ఎబ్బేజ్ అనబడినటువంటి యొక్క వ్యక్తి దేవునికి సమీపించి చక్కటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అనేటువంటి ఒక చక్కటి ప్రార్థన అక్కడ జ్ఞాపకం చేయబడింది. రెండోది ఇంకోటి అంటాడు కదా, ప్రార్థనలో 4 విన్నపాలు ఉన్నాయి. అతడు చేసినటువంటి ప్రార్థనలో 4 విన్నపాలు ఉన్నాయి. 4 విన్నపాల్లో మొదటి విన్నపము, నీవు నన్ను ఆశీర్వదించు అనేటువంటి విన్నపము. రెండవ విన్నపము, నా సరిహద్దును విశాలపరచు అనేటువంటి విన్నపము. ఒకటి, నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి. నా దీవెన, నేను పొందుకునేటువంటి దీవెన, ఆశీర్వాదము ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు, కానీ అనేకమైనటువంటి ప్రాంతాలకి ఆ యొక్క ఆశీర్వాదం విస్తరించాలి. ఆ దీవెనలు అనేకమైనటువంటి ప్రదేశాలకి వ్యాప్తి చెందాలి. అట్టి రీతిలో నన్ను బలపరచు అని అడిగినటువంటి వ్యక్తి ఎబ్బేజు అనబడినటువంటి వ్యక్తి. దేవుడు ఆ యొక్క ప్రార్థన సంతోషంగా అంగీకరించాడు, దాన్ని నెరవేర్చాడు. ఆ యొక్క విన్నపము రెండో విన్నపముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మూడోదిగా ఇంకొక విన్నపం ఉన్నది ప్రియులారా. ఆ వ్యక్తి దేవుని యొద్దకు తీసుకొచ్చినటువంటి విన్నపాల్లో మూడో విన్నపము, రెండోది నా సరిహద్దును విశాలపరచు అని అంటూనే మూడోది అంటాడు కదా, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అనేటువంటి మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి ఎదగటం అనేది పెద్ద కష్టం కాదు, కానీ ఎదుగుదల నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మీరు అవునన్నా కాదన్నా కానీ ఈ లోకంలో త్వరగా గౌక్కున ఎదిగినటువంటి వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారు. అంతలో పడిపోయినటువంటి జీవితాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒక వ్యక్తి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఉన్నటువంటి సమయంలో
దేవుడిచ్చినటువంటి ఎదుగుదల ఏదైతే ఉన్నదో, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉన్నదో, దేవుని కృప ద్వారా ఒక ఉన్నతమైనటువంటి శిఖరములను అధిరోహించుట ఏదైతే ఉన్నదో, దాన్ని నిలవబెట్టుకోవడమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వ్యక్తి దాన్ని నిలవబెట్టుకునేటువంటి విషయంలో దేవుని యొక్క కృపలో నుండి ఎన్నడూ కూడా వైదొలిగిపోకూడదు. ఒక వ్యక్తి పడిపోయాడు అంటే దాని అర్థము అతడు దేవుని నుండి దూరం అయిపోయాడు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ భక్తుడు ఏమడుగుతూ ఉన్నాడు అంటే ఆశీర్వాదాలను కోరుకున్నాడు, రెండోది అభివృద్ధిని కోరుకున్నాడు, మూడోది అతడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క చేతుల్లో నుండి నేను బయటికి వెళ్ళిపోకున్నట్లు నిత్యము నన్ను చాలా జాగ్రత్తగా కాపాడగలిగినటువంటి వాడు నీవే కాబట్టి నీ చెయ్యి నిరంతరము కూడా నాకు తోడుగా ఉండాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి విన్నపాన్ని దేవుని ఎదుగు తీసుకుని వచ్చాడు. ప్రియులారా, దేవుని యొక్క హస్తాల్లో నరుని యొక్క జీవితం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి గురించి గడిచిన పరిశుద్ధ దినము జ్ఞాపకం చేసి ఉన్నాను. దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, దేవుని యొక్క చేతుల్లో మన జీవితము భద్రపరచబడటం అనేది అంతే ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు తన అరిచేతులతో మనల్ని చెక్కి ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాలను ఎంతో చక్కగా ఆయన చెక్కినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని చేత చెక్కబడినటువంటి జీవితాలు దేవుని యొక్క చేతుల్లో నుండి బయటకు వెళ్ళిపోకున్నట్లు జాగ్రత్త పడాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. పిల్లరా, అందుకే ఇక్కడ అంటాడు కదా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి. మనుషులు ఈ లోకంలో నాకు తోడుగా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీవు నాకు తోడుగా ఉంటే చాలు. నీ చెయ్యి నా చేతిని పట్టుకుంటే చాలు. నీ చేతి క్రింద నా జీవితము నిత్యము కొనసాగితే చాలు. నా కుటుంబము సురక్షితంగా నీ రెక్కల చాటున నీ బాహువులో భద్రపరచబడితే చాలు. అది దీవెన. ఆ దీవెన ఎన్నటన్నిటికీ కూడా దీవెనగానే నాకు మార్చబడుతూ ఉన్నదనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఈ యొక్క ఎబేజ్ అనబడినటువంటి వ్యక్తి దేవునికి ప్రత్యేకంగా విన్నవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు మనం దేవుని చేతి క్రింద ఉండాలి? ఎందుకు దేవుడు మన చేయి పట్టుకోవాలి? మనం దేవుని యొక్క చేతిని పట్టుకోవాలి. ఎందుకు మనం దేవుని యొక్క హస్తముల క్రింద మన జీవితాలను సురక్షితంగా ముందుకు కొనసాగించుకోవాలి అంటే ఇక్కడ 4వ విన్నపం ఉన్నది. పిల్లరా, 4వ విన్నపాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకములోనికి వచ్చేటువంటి కీడు నుండి తప్పించగలిగినటువంటి వాడు నీవే కాబట్టి. అందుకే ఇక్కడ అంటాడు, చూడండి, ఇంకొక మాట అంటాడు కదా, నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా అనేటువంటి మాట. లోకంలోనికి కీడులు ప్రవేశిస్తూ ఉంటాయి, లోకంలోనికి బలహీనతలు ప్రవేశిస్తూ ఉంటాయి, లోకంలోనికి అనేకమైనటువంటి శ్రమలు, శోధనలు ప్రవేశిస్తూ ఉంటాయి, ఈ లోకంలోనికి అనేకమైనటువంటి కరువులు, కాటకాలు ప్రవేశిస్తూ ఉంటాయి. మనము ఎదిగినటువంటి ఎదుగుదల నిలబడాలి అన్నా కానీ, మనము పొందుకునేటువంటి బలము సంపూర్ణంగా కొనసాగించబడాలన్నా కానీ, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పట్ల స్థిరమైనవిగా ఉండాలన్నా కానీ, లోక సంబంధమైనటువంటి కీడు అనేటువంటిది మన జీవితంలోనికి ప్రవేశించకుండా ఉండాలి అంటే మనము దేవుని యొక్క హస్తాల కింద భద్రపరచబడాలి. దేవుని యొక్క హస్తాల కింద మనము మన జీవితాలు క్షేమముగా సురక్షితంగా నివసించేటువంటి రీతిలో అవి కట్టబడాలి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఏ కీడు రాకుండా అనేటువంటి మాట ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం చూడగలుగుతూ ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణాలు చేసేటువంటి సమయాల్లో ఆటోలు వెనక కానీ, మరి కొన్ని వాహనాలు వెనుక కానీ కొన్ని కడుతూ ఉంటారు, కొన్ని వ్రాతలు రాస్తూ ఉంటారు. ఒకడు అంటాడు కదా, నన్ను చూసి ఆడవ మాకు అంటాడు. ఇంకొకడు అంటే ఆ రాతలు మనం గమనించగలిగితే ఇంకొకటి రకరకాలైనటువంటి బొమ్మలు పెడతాడు. ఆ బొమ్మలు విచిత్రంగా మనకు కనపడుతూ ఉంటాయి కదండి. విచిత్రమైనటువంటి బొమ్మలు మనకు కనపడుతూ ఉంటాయి. అదేమనంటే నరఘోష అంటాడు. నరుని యొక్క ఘోష. ఒక నరుడు ఇంకొక నరుని పట్ల ఉన్నటువంటి ఆ అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఆ యొక్క ఎదుగుదలను బట్టి వారవలేని తనము కాబట్టి కావచ్చు, ఇటువంటి వాటిని గురించి నరులు మాట్లాడుతూ ఉంటారు. నిజంగా ఈ లోకములో నరుని యొక్క జీవితంలోనికి, అనగా లోకములోనికి రకరకాలైనటువంటి కీడులు ప్రవేశించినప్పటికీ కూడా దేవుని కాపుదల, దేవుని భద్రత చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పిల్లలు, ఎజ్రా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఎజ్రా మనకు జ్ఞాపకం చేస్తుంది అదే. ఇశ్రాయేలు జనాంగము యెరూషలేము దేవాలయాన్ని మరలా పునర్నిర్మించారు అంటే అక్కడ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారిని సమకూర్చాడు. దేవుడు వారిని సమకూర్చి మరి ఒక ప్రాంతంలోనికి తీసుకుని వచ్చి, అంటే వారు బబులోను దేశంలో నుంచి పిల్లరా యెరూషలేము పట్టణంలోనికి ప్రయాణమై వచ్చారు. వారు ప్రయాణం చేసినటువంటి కిలోమీటర్లు మనం గమనించగలిగితే అక్కడ మనకి తెలియచేయబడుతూ ఉన్నది. వీరి యొక్క ప్రయాణము, వారు బబులోను దేశంలో నుంచి యెరూషలేము పట్టణంలోనికి సుమారు 1400 కిలోమీటర్లు వారు ప్రయాణం చేసి వచ్చారు.
ఈ 49,897 మంది జనాంగము 1,400 కిలోమీటర్లు వారి కాలినడకన ప్రయాణం చేసి వచ్చి యెరూషలేము పట్టణంలో యెరూషలేము దేవాలయాన్ని మరలా పునర్నిర్మించి అక్కడ దేవుణ్ణి స్తుతించినట్లుగా గణపరిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుని సన్నిధికి నడుచుకుంటూ వచ్చేటువంటి దినాలు కనుమరుగైపోయినటువంటి దినాలు. ఒకానొక సమయంలో ఏ వాహనాలు ఉన్నాయండి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి? ఒకానొక సమయంలో చిన్న ప్రాయంలో మనము బాల్య దినాల్లోనికి వెళ్ళినటువంటి సమయాల్లో మనం గమనించగలిగితే దేవుని మందిరానికి నడుచుకుంటూ వచ్చినటువంటి దినాలు ఒకానొక సమయంలో ఉన్నటువంటి దినాలు. ఎంత దూరమైనా కానీ మరి నడుచుకుంటానే దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించి వచ్చినటువంటి దినాలు. ప్రస్తుత దినాల్లో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాలి అంటే ఇంటి దగ్గర వాహనం ఎక్కితే మరలా మందిరం దగ్గరే వాహనం దిగాలంతే. కాలి నడకనేటువంటిది ప్రస్తుత దినాల్లో కనుమరుగైపోయింది. ప్రస్తుత కదా మనం కొన్ని చూస్తూ ఉంటాం. సైక్లింగ్ అంటారు కదా. సైక్లింగ్ అనేటువంటిది మనకి ఎలా కనపడుతూ ఉందంటే నిజంగా ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేటువంటి వారు బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. బండి మీద ప్రయాణం చేసినటువంటి వారు కాస్త సుఖాన్ని ఎరిగి తర్వాత కార్ల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. తర్వాత కారులో ప్రయాణం చేస్తూ ఇంకొంచెం సుఖాన్ని కోరుకుంటూ అలవాటు పడిపోయి ఇంకొంచెం సంతోషానికి అలవాటు పడిపోయి మరలా తిరిగి వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి కొంచెము కదండి ఆ ఫ్యాట్ని కరిగించుకోవడానికి మరలా దేనికి తిరిగి వచ్చంటే తిరిగి మరలా సైకిల్కే కదా వాకింగ్కే ప్రారంభమయ్యారు, నడవడానికే ప్రారంభమయ్యారు. ఈ దినాల్లో చాలా చక్కగా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఒక మనిషి మంచి బలంగా ఉండాలి అంటే అతడు రోజు చాలా వరకు మరి నడక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. వెనకటి మనుషులకి ఇప్పటి దినాలు ఉన్నటువంటి మనుషులకి చాలా వ్యత్యాసం ఉన్నది. వెనకటి దినముల్లో ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి బలము ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనుషులకు లేదు. వెనకటి దినాల్లో ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి ఆ శక్తి, ఆ యొక్క ఆరోగ్యము ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కనపడలేదు. కొంచెము దూరం నడవగానే అలిసిపోయినటువంటి జీవితాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా, ఒక నరుడు కష్టపడటానికి శ్రమించినప్పుడు, ఒక నరుడు శ్రమించడానికి ఇష్టపడినప్పుడు అతని పట్ల దేవుని కార్యాలు అపరిమితమై ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. వీరు 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు. వారు ప్రయాణం చేసి వచ్చి యెరూషలేము పట్టణంలో దేవాలయాన్ని వారు పునర్నిర్మిస్తూ ఉన్నారు. వారు పునర్నిర్మించేటువంటి సమయంలో 22 సంవత్సరంలో 6 నెలలు కూడా వారు శ్రమించారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరములు కాదు, 22 సంవత్సరముల పాటు వారు దివారాత్రులు కూడా మందిరమును కొరకే వారు ఆశకొని ఉన్నారు. దాన్ని సంపూర్ణం చేశారు. అందుకే ఈ ఎజ్రా గ్రంథంలో చక్కగా ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు పిల్లరా. ఈ కోరేషు కానీ దర్యావేషు కానీ అర్థహస్త అనబడినటువంటి ఈ పారసిక రాజుల యొక్క ఆజ్ఞ చొప్పున మరి వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఈ రాజులు సెలవిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున వారు దేవాలయాన్ని సంపూర్ణంగా నిర్మించి దాన్ని ప్రతిష్ఠించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తదుపరి ప్రజల యొక్క ఆత్మీయ జీవితము సరిచేయబట్టం అనేది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ ఎజ్రా వ్యక్తిత్వాన్ని సరిచేస్తూ ఉన్నాడు, ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమకరంగా ఆ కట్టుకునేటువంటి విధానంలో కొన్ని సూచనలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉన్నది, దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ 10వ వచనంలో అంటాడు, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్చుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. పిల్లరా, ఇక్కడ ఎజ్రాకి దేవుడు ఇచ్చినటువంటి తలంపు, ఇక్కడ ఎజ్రాకి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రణాళికను మనం చూడగలిగితే ఇక్కడ అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునటానికి ఇశ్రాయేలు దాని కట్టడలను విధులను మరి నేర్పడానికి ఎజ్రా ప్రవక్త అయినటువంటి ఎజ్రా, శాస్త్రి అయినటువంటి ఎజ్రా మరి సిద్ధపడినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి దానిలో ఉన్నటువంటి దేవుడు సెలవిచ్చినటువంటి మర్మాలను తెలుసుకోవలసినటువంటి అవసరతను గురించి ఇక్కడ శాస్త్రి అయినటువంటి ఎజ్రా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రంలో దాగి ఉన్నటువంటి గూఢమైనటువంటి మర్మాలను దేవుని బిడ్డలైనటువంటి వారు తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యమును ఆ పైన చదవటం వేరు,
ఆ వాక్యంలో దేవుడు సెలవిచ్చినటువంటి సత్యం ఏదైతే ఉన్నదో, మర్మం ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి దాన్ని తెలుసుకుని దాన్ని అనుసరించడం వేరు. ఈరోజు లోకంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారు ఉన్నారు, కానీ దాని ప్రకారంగా అనుసరించేటువంటి వారు బహు కొద్ది మందిగా మనకు కనపడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకి ధర్మశాస్త్రాన్ని పరిశోధించడం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అదే సమయంలో దాని విధులను, కట్టడలను ఏ విధంగా మరి అనుసరించాలో దాని గురించి కూడా ప్రవక్త అయినటువంటి శాస్త్రి అయినటువంటి ఎజ్రా నేర్పిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాట మనం గమనించవచ్చు. 25వ వచనంలో మరి తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 25వ వచనంలో, ఎజ్రా నది అవతలున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకునే వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను. నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను లేదా స్వదేశీ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదీనైనను వానికి విధింపవలను. ఇక్కడ ఎజ్రా చేస్తున్నటువంటి పనుల్లో ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే పిల్లరా, ఒకటి ధర్మశాస్త్రాన్ని పరిశోధించుట ప్రజలకు నేర్పించుచున్నాడు. రెండోది, ఎవరికైతే దేవుని యొక్క ధర్మశాస్త్రము తెలియకపోతూ ఉన్నదో వారికి తెలియపరచడానికి న్యాయాధిపతులను మరి యాజకులను ప్రవక్తలను అక్కడ ఏర్పరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ వచనంలో అంటాడు, ధర్మశాస్త్ర విధులను మరి తెలియపరచడానికి మంచి జ్ఞానము కలిగినటువంటి మరి కాపరులను. ఆ వచనంలో 25వ వచనం 2వ భాగంలో అంటాడు, పిల్లలు చూడండి, నీవు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకునే వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయములలో తెలియని వారు ఎవరో వారికి నేర్పవలను అనేటువంటి మాట. ఈ యొక్క మరి న్యాయాధిపతులు కావచ్చు, కాపర్లు కావచ్చు, వీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి దేవుని యొక్క మాటలు బోధించడానికి మంచి జ్ఞానం కలిగినటువంటి వారిని ఎజ్రా నియమిస్తూ ఉన్నాడు. వీరు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించిన తరువాత ఆ కట్టడలకు, ఆ న్యాయ విధులకు వారు లోబడి వారి జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలి. ఒకవేళ అలా కొనసాగించకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి కావచ్చు లేదా రాజుగారి యొక్క చట్టానికి కావచ్చు ఎవరైనా వ్యతిరేకంగా నడిచినట్లయితే, దాన్ని గై కొనకుండా పోయినట్లయితే మరలా హెచ్చరిక జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, కొన్ని 4 ప్రాముఖ్యమైనటువంటి కఠినమైనటువంటి హెచ్చరికలు మనకు అక్కడ తెలియచేయబడుతూ ఉన్నాయి. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తారో, ఎవరైతే రాజుగారి యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తారో, చట్టాన్ని అతిక్రమిస్తారో వారికి విధించేటువంటి శిక్షల గురించి మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ శిక్ష ఏమిటంటే, మొదటి శిక్ష ఆ వచనంలో మనకి తెలియచేయబడుతూ ఉన్నది. 26వ వచనాన్ని చివరి భాగాన్ని మనం గమనించగలిగితే శిక్షలు 4 శిక్షలు ఉన్నాయి ప్రియులారా. 4 శిక్షల్లో మొదటి శిక్ష మరణశిక్ష అంటాడు. నేటి దినాల్లో ఈ శిక్ష లేదు, కానీ ఆనాటి దినాల్లో ఎజ్రా కాలంలో కానీ నెహెమ్యా కాలంలో కానీ మనం గమనించగలిగితే ఎవరైనా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్లయితే, రాజుగారు జారీ చేసినటువంటి చట్టాన్ని అతిక్రమించినట్లయితే వారికి విధించవలసినటువంటి శిక్ష మరణశిక్ష. నిజంగా అప్పుడు పిల్లరా వారికి ఒక రకమైనటువంటి భయం కలుగుతూ ఉన్నది. నేటి దినాల్లో నరులకి ఆ దేవుని బిడ్డలకి భయం లేకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు చూసి చూడకుండా విడిచిపెడతాడనేటువంటి ఒక భావము, మన దేవుడు దయ కలిగినటువంటి వాడు అనేటువంటి ఒక భావము, మన దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, కనికరమ కలిగినటువంటి వాడు, ఒకసారి పాపము చేసి ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా అని గట్టిగా కేక వేయగానే ఆయన కరిగిపోయి క్షమించేటువంటి మనసు కలిగినటువంటి వాడు అనే ఆలోచన నేటి దినాల్లో క్రైస్తవుల యొక్క హృదయాల్లో ఉండటం బట్టే ఇంకా దిగజారిపోయి పాపంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. కానీ ప్రియులరా, దేవుడు కనికరము చూపించే చోట కనికరము చూపిస్తాడు, కానీ కనికరము చూపించక ఆయన ఉగ్రతను కూడా చూపించేటువంటి సందర్భాలు ఉన్నాయని లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుని హస్తము కరుణ హస్తమే, దేవుని హస్తము దయగలిగినటువంటి హస్తమే, దేవుని హస్తము ఆశీర్వదించేటువంటి హస్తమే, దేవుని హస్తము మానవునికి తోడుగా ఉండి అతన్ని బలపరిచేటువంటి హస్తమే. అదే సమయంలో దేవుని హస్తము ఉగ్రతను తీసుకొచ్చేటువంటి హస్తముగా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు జీవితాల్లోనికి వచ్చింది. ఇశ్రాయేలు జీవితాలను దేవుడు ఎంతగా దీవిస్తూ వచ్చాడో అంతగా ఆయనకు వ్యతిరేకంగా నడిచినటువంటి వారిని మరి ఉగ్రతకి గురి చేసినట్లుగా లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో నుండి వైదొలుగుతున్నటువంటి వారికి దేవుడు
దేవుడు విధించినటువంటి శిక్షను మనం గమనించగలిగితే, ఒకటి మరణ శిక్ష అంటూ ఉన్నాడు, రెండోది స్వదేశీ త్యాగమైనను అంటాడు, అంటే దేశాన్ని విడిచి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మూడోది ఆస్తి జప్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, 4 ఖైదీ చేయబడ్డ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంపాదించుకున్నటువంటి సంపాదన అంతా కూడా జప్తు చేయబట్టము, ఆ తరువాత లేదా చెరసాల్లో బంధించడము, ఆ తరువాత మనం గమనించగలిగితే దేశమును విడిచి మరి ఆ దేశము నుండి, ఆ రాజ్యము నుండి, లేదంటే ఆ రాజుగారి యొక్క అధికారముల నుండి, ఆ యొక్క దేశ పౌరసత్వము నుండి సంపూర్ణంగా వారిని బయటికి పంపించి వేయటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఇటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్షలు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఎజ్రా మొట్టమొదటిగా దిద్దుబాటు చేస్తూ ఉన్నాడు. ప్రజల యొక్క హృదయాలను దేవుని తట్టు సరిదిద్దుతూ ఉన్నాడు. సరిదిద్దుతూ ఈ మాటలు ఈ అధ్యాయంలో తెలియచేసిన తరువాత మరలా మనం గమనించవచ్చు, 8వ అధ్యాయంలో మరలా ప్రజలకి ఇంకొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూనే దేవుని ఎదుటికి వచ్చి, ప్రజలను దేవుని ఎదురుకు తీసుకుని వచ్చి ప్రత్యేకమైనటువంటి కన్నీటి ప్రార్థన కూడా చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 7వ అధ్యాయంలోనేమో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో సెలవిచ్చాడు. ఎలా ఉండకూడదో సెలవిస్తూనే, ఒకవేళ మీరు పొరపాటున ధర్మశాస్త్రాన్ని మీరినట్లయితే ఇదిగో 4 శిక్షలు ఉంటాయి మీకు, ఆ 4 శిక్షలు ఏమిటో కూడా జ్ఞాపకం చేసి ఉన్నాడు. వాటిని జ్ఞాపకం చేసిన తరువాత 8వ అధ్యాయంలో మరలా ఆ ప్రజల్ని దేవుడు ఎలా దీవిస్తూ ఉన్నాడో వాటిని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటాడు 18వ వచనము, 8వ అధ్యాయం 18వ వచనము, మా దేవుని కరుణహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనికి షెరేబియాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చి, ఆ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారుడు ఒకడు, ఈ మహలి ఇశ్రాయేల్లో పుట్టిన లేవి వంశస్థుడు. పిల్లలు, ఇక్కడ ఈ మాటలు తెలియచేస్తూనే 22వ వచనం అంటాడు కదా, మేలు కలగచేయుటకై ఆయనను ఆశ్రయించి వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ అనేటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మేలు కలగాలి అనుకున్నటువంటి వారందరికీ కూడా దేవుని హస్తము తోడుగానే ఉంటుంది. ఈరోజు నేను దీవించబడాలి అనుకున్నటువంటి వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తన హస్తాన్ని తోడుగానే ఉంచుతాడు. కానీ ఆయన విసర్జించినటువంటి వారికి అదే హస్తం ఎలా మారిందంటే, చూడండి, అదే వచనంలో తెలియచేస్తాడు, నేను దేవుని సన్నిధిలో సంతోషంగా మేలుకరంగా ఉండాలని ఆశకున్నటువంటి వానికేమో దేవుని హస్తము వారికి తోడుగా ఉండి బలపరుస్తూ ఉన్నది. ఎవరైతే దేవునిలో నుండి తొలగిపోవడానికి, అంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని విసర్జించేటువంటి వారుగా ఉన్నారో వారికి అదే హస్తము ఎలా మారిపోయిందంటే, చూడండి పిల్లలు, అక్కడ కదా, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనున్న మనవి చేయుటకై సిగ్గు నాకు తోచిన. ఇక్కడ ఎజ్రా ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు వెళుతున్నటువంటి సమయంలో శత్రువులు అనేటువంటి వారు వారి మీదకి దండెత్తి వచ్చేటువంటి సమయాన్ని గురించి మాట్లాడుతూ, ఎవరైతే మేలు చేయాలి అనేటువంటి మనసు కలిగి ఉన్నారో వారికి దేవుని యొక్క హస్తము కరుణ హస్తముగా ఉన్నది, వారిని దీవించే హస్తముగా ఉన్నది. ఎవరైతే దేవుని విసర్జించినటువంటి వారు ఉన్నారో, విసర్జించినటువంటి వ్యక్తులు ఎవరైనా మరి కీడు తలపెట్టాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ వ్యక్తులకి అదే హస్తం ఎలా మారిపోయిందంటే ఉగ్రతను చూపించేటువంటి హస్తముగా మారినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, దేవుని యొక్క హస్తము కరుణ హస్తము, దేవుని యొక్క హస్తము ఉగ్రతను చూపించేటువంటి హస్తము. ఈరోజు ఏ విధమైనటువంటి హస్తము కింద మన జీవితాలను మనం నడిపించుకుంటూ ఉన్నాం? మనల్ని దీవించేటువంటి హస్తాన్ని కింద, అంటే యెహోవా హస్తము ఈరోజు మనల్ని దీవించేటువంటి హస్తము. కానీ మనము దేవునికి లోబడకపోయినట్లయితే అదే హస్తము ఈరోజు ఉగ్రతను కూడా కనపరుచుచున్నది అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదే గ్రంథాల్లో మనకు తెలియచేయబడినటువంటి మాట ఏమిటంటే, దేవునికి మహిమకరంగా కట్టబడినటువంటి దేవాలయము పడద్రోయబడ్డానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణము కూడా దేవుని బిడ్డలే అంటాడు, దేవుని స్వాస్థ్యంగమే అంటాడు. దేవుని యొక్క ఆ స్వాస్థ్యాంగమైనటువంటి ప్రజలు దేవునికి అనాలోచితమైనటువంటి మార్గంలో వారి జీవితాలను నడిపించుకోవటమే అంటాడు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఇదే మాట అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మా పితరులైనటువంటి వారు, మా స్వజనులైనటువంటి వారు
వారు ఎప్పుడైతే దేవుని దృష్టికి అవిధేయంగా ఉన్నారో, వారు ఎప్పుడైతే దేవుని దృష్టికి వ్యతిరేకంగా నడిచారో, అప్పుడు దేవుడు మా కొరకు కట్టించబడినటువంటి దేవాలయాన్ని దేవుడే సంపూర్ణంగా పడద్రోయబడ్డానికి అధికారం ఇచ్చి ఉన్నాడనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిస్తే, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయేను. పిల్లలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవిధేయత. అందుకే లేఖనము మనం చూడగలుగుతూ ఉన్నాం కదండి. దేవునికి లోబడినటువంటి వారికేమో దేవుని యొక్క హస్తము అది కరుణ హస్తముగా ఉన్నది, అది ఆశీర్వదించేటువంటి హస్తముగా ఉన్నది, దీవించేటువంటి హస్తముగా ఉన్నది. ఎవరైతే దేవుణ్ణి అతిక్రమిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని విసర్జిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడకుండా కాస్త దూరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో, వారి జీవితాల్లోనికి అదే హస్తం ఎలా మారిపోయిందంటే వినాశనకరమైనటువంటి హస్తముగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ 5వ అధ్యాయం 12వ వచనంలో అవిధేయతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మా పితరులైనటువంటి వారు దేవుని దృష్టిలో అవిధేయులుగా జీవించారు. వారు సరైనటువంటి నడవడికను దేవుని సముఖములో కనపరచలేకపోయారు. కాబట్టి మరి నెబుకద్నెజరు రాజుని, ఈ బబులోను దేశపు రాజుని ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడే తీసుకుని వచ్చాడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నిజమే, దేవుడే కదండి శత్రువుని సహితము తీసుకుని వచ్చి అక్కడ ఆ నిలవబెట్టి ప్రజలను, మరి ఇశ్రాయేలు జనాంగాన్ని చెరకు కొనిపోబడినట్లుగా చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంచాడు కదా, ప్రజల యొక్క జీవితాలు, దేవుని బిడ్డల యొక్క జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే వారి హృదయాల్లో దేవుని హత్తుకునేటట్టు ఉండాలి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే బెల్షాజరు గురించి మనకు జ్ఞాపకం చేస్తాడు కదండి. బెల్షాజరు గురించి మనకు తెలుసు. దానియేలు గ్రంథము బబులోను దేశంలో నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షాజరు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-27 వచనాల్లో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఈ దానియేలు గ్రంథంలో మరి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టిన తరువాత, ప్రజలందరినీ కూడా చెరగొనిపోయిన తరువాత, దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ కూడా మరి నెబుకద్నెజరు తన దేశంలోనికి, బబులోను దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయిన తరువాత, నెబుకద్నెజరు యొక్క కుమారుడైనటువంటి బెల్షాజరు దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణములు ఏమైతే ఉన్నాయో, అంటే యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా, మంచి విలువైనటువంటి సామాగ్రి అన్నింటినీ కూడా తీసుకుని తన దేశంలోనికి వెళ్ళిపోయిన తరువాత వాటిలో మద్యమును పోసుకుని త్రాగుతున్నటువంటి బెల్షాజరు యొక్క జీవితాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎంత విచిత్రంగా ఉందంటే, అక్కడ ఏమో యెరూషలేము దేవాలయాన్ని పడద్రోయటానికి దేవుడే నెబుకద్నెజరుకి అనుమతి ఇచ్చాడు. అదే సమయంలో పితరుల యొక్క అజ్ఞానం ఏదైతే ఉన్నదో, అవివేకం ఏదైతే ఉన్నదో, తన ప్రజలను నెబుకద్నెజరు యొక్క చెరలోనికి దేవుడే నడిపించాడు. అదే సమయంలో బబులోను దేశంలో ఉన్నటువంటి మరి దేవాలయానికి సంబంధించినటువంటి ఉపకరణాల్లో నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాజరు చూడండి అక్కడ అంటాడు, మరి విందు చేసుకునేటువంటి సమయంలో ద్రాక్షారసమును పోసుకుని విందు చేసుకునేటువంటి సమయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 5వ అధ్యాయాన్ని గమనిద్దాం. రాజుగా బెల్షాజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షాజరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. పిల్లరా, దేవాలయంలో దేవునికి మహిమకరంగా వాడబడుతున్నటువంటి ఉపకరణములు ఏమైతే ఉన్నాయో, ఆ వెండి బంగారు ఉపకరణములు ఏమైతే ఉన్నాయో, అవి ఒక వ్యక్తి ఇక్కడ తన వ్యక్తిగతమైనటువంటి సంతోషం కొరకు వాడుకుంటూ ఉన్నాడు. తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరత కొరకు వాడుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా ఉపయోగించవలసినటువంటి ఉపకరణం ఎప్పుడూ కూడా మనం సొంతానికి వాడుకోకూడదు, మనం సొంత అవసరతల నిమిత్తము వాడుకోకూడదు. అలా వాడుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది ఆ పాత్రలను బట్టి, ఆ ఉపకరణలను బట్టి ఆ కుటుంబం మీదకు వచ్చుచున్నది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్న నిజమే. దేవుని మందిరానికి సంబంధించినటువంటి వస్తువు ఏదైనా కానీ అది దేవునికి సంబంధించిందే.
అది దేవునికి సంబంధించింది, అది వ్యక్తిగతంగా స్వతహాగా సొంతంగా ఎలా పడితే అలా వాడుకోవడానికి వీలు లేదని ఆనాటి కాలంలో దానియేలు గ్రంథంలో బెల్షాజర్ యొక్క జీవితంలో దేవుడు చక్కగా జ్ఞాపకం చేసి ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ బెల్షాజర్ వాటిని తన స్వంతానికి వాడుకుంటూ ఉన్నాడు. మధ్యాహ్న ద్రాక్షరసను పోసుకుని త్రాగుతూ ఉన్నాడు. అదే సమయంలో దేవుని చేవ్రాత వచ్చి అక్కడ రాసినటువంటి మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 5వ వచనము, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతడు మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్ళకు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. పిల్లరా, ఇది ఎప్పుడు కలిగిద్దండి భయము? ప్రాణభీతి. ఏదైనా ఒక భయంకరమైనటువంటి ఆ సంఘటన సంభవించింది అనుకోండి, ఒక్కసారిగా గడగడ మనం వణికిపోతూ ఉంటాం, కాళ్ళు షివరింగ్ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఆ సమయంలో బెల్షాజర్ రాజుకి సంభవించినటువంటి పరిస్థితి అదే. అతడు కాళ్ళు కూడా గడగడ వణికిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు చేతులు వణికిపోతూ ఉన్నాయి, కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. ఎందుకో ఒక భయంకరమైనటువంటి భయానికి అతడు లోనవుతూ ఉన్నాడు. దానికి కారణం అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మానవుని యొక్క హస్తమును పోలినటువంటి మరి వ్రేళ్ళు కనబడి గోడ మీద ఒక వ్రాత వ్రాస్తూ ఉన్నది. ఆ వ్రాత ఏమిటో, దాని భావం ఏమిటో అతనికి తెలియకపోయినప్పటికీ కూడా అదృశ్యమైనటువంటి మరి దేవుని యొక్క హస్తము వ్రేళ్ళు అతని కనుల ముందు కనపడుతూ ఉన్నట్లుగా, అది వ్రాస్తూ ఉన్నట్లుగా మనకి అక్కడ జ్ఞాపకం చేయబడింది. పిల్లరా, ఆ తర్వాత దానియేలు ఆ యొక్క వ్రాత భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఈ అధ్యాయాలు గమనించవచ్చు. అదే అధ్యాయం చివరి భాగాన్ని మనం గమనించగలిగితే ఆ 24వ వచనం మనకి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 22వ వచనం చూద్దాం. బెల్షాజరు అతని కుమారుడు వగు, నీవు ఈ సంగతులన్నీ ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే టెకిల్ ఫార్సేన్. పిల్లలు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోబడనటువంటి జీవితం ఎదుట దేవుని యొక్క వ్రాతలు వ్రాస్తూ ఉన్నాయి. దేవుడు మానవుని యొక్క జీవిత విధానంలో ఉన్నటువంటి క్రియలను ఆయన లెక్కిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మన జీవితంలో ఉన్నటువంటి నడవడిక లెక్కింపబడుతూ ఉన్నది, మన ఆలోచనలు లెక్కింపబడుతూ ఉన్నాయి, మన తలంపులు లెక్కింపబడుతూ ఉన్నాయి. మన జీవితాన్ని అంతటినీ కూడా దేవుడు ఒక గ్రంథం మీద వ్రాస్తూ ఉన్నాడు. మనమన్నా గడిచిన సంవత్సరం ఉన్నటువంటి సంగతులు మరిచిపోతావేమో, కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీవు బాల్య దినములు దొంగిలించినటువంటి చిన్న దొంగతనమైనా కానీ దేవుడు నీకు గుర్తు చేస్తాడు కదా. ఉగ్గిపాలతో సహా కక్కిస్తాడనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ లోకంలో మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. నీవు మరిచిపోయినటువంటి ప్రతి సంగతి కూడా దేవుడు లిఖించబడి ఉన్నాడు. కాకపోతే నీవు దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన గడిచిన నీవు రక్షకునిగా అంగీకరింపబడటానికి ఉన్నటువంటి పాపములు ఆయన జ్ఞప్తికి తెచ్చుకోడు. కానీ నీవు రక్షింపబడిన దినము మొదలుకొని ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి నడవడికను కూడా దేవుడు లెక్కడుగుతాడు. దేవుడు అడగడనటానికి వీలు లేదు. తీర్పు దినమున ప్రతి ఒక్కడు కూడా తీర్పులోనికి రావాల్సినటువంటి వాడే. ఆ తీర్పును తప్పించుకొని వెళ్ళటానికి వీలు లేదు అనేటువంటి సత్యాన్ని బాహుటంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షింపబడినటువంటి వారికి తీర్పు ఉండదు అనేటువంటి ఆ ఆలోచన పక్కన పెట్టాలి. రక్షింపబడినటువంటి వారికి కూడా తీర్పు ఉన్నది. ఎందుకంటే వాని క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీకు ప్రతిఫలం రావాలి అంటే,
నీవు జీవ కిరీటాన్ని పొందుకోవాలి అంటే, లేదా నీవు జీవించినటువంటి ఆత్మీయ జీవితమునకు తగినటువంటి ఫలము దేవుడు నీకు అనుగ్రహించాలి అంటే నీ క్రియలు లెక్కింపబడుతూ ఉన్నాయి, నీ ఆలోచనలు లెక్కింపబడుతూ ఉన్నాయి, నీ జీవిత దినములు లెక్కింపబడుతూ ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు బాహుటంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని స్వరక్షకునిగా అంగీకరింపబడటానికి మునుపును చేసినటువంటి దోషములు ఏమైతే ఉన్నాయో దేవుడు వాటిని క్షమిస్తాడు, కానీ దేవుడు వాటిని పరిగణలోనికి తీసుకోడు. కానీ రక్షింపబడిన దినము మొదలుకొని కడ వరకు కూడా దేవుని రాకడ సమీపించేంత వరకు, లేదా ఈ లోకమును విడిచేంత వరకు కూడా మనం జీవించినటువంటి దినాల్లో ఉన్నటువంటి ప్రతి దినాన్ని దేవుడు లెక్కిస్తాడు. దేవుడు లెక్క కూడా అడుగుతాడు పిల్లరా, లెక్క కూడా అడుగుతాడు. అందుకే ఇక్కడ బెల్షాజర్ జీవితంలో దానియేలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు. ఆయన వ్రాత ఆయన ఎదుట జ్ఞాపకం చేయబడుతూ ఆయన ఎదుటి నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెలో ఫార్సన్. ఈ వాక్య భావం ఏమనగా, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను అనేటువంటి మాట. దాన్ని ముగించాడు, దేవుడు లెక్క చూచాడు, దాన్ని ముగించాడు. నిజంగా ఆ ముగింపబడుతున్నటువంటి జీవిత విధానాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఉగ్రతహస్తం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది, కరుణాహస్తం మనకు జ్ఞాపకం చేయబడలా. దేవుని యొక్క హస్తము అక్కడ ఆ వ్యక్తి జీవితంలో, ఆ రాజు జీవితంలో ఎలా జ్ఞాపకం చేయబడిందంటే ఉగ్రతగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అతడు జీవితాన్ని ముగించేటువంటి హస్తముగా, లెక్క చూచినటువంటి హస్తముగా మనకు జ్ఞాపకం చేయబడినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. ఎజ్రా గ్రంథంలోనేమో ప్రవక్త అనేటువంటి ఎజ్రాకి తోడై ఉన్నటువంటి హస్తముగా దేవుని హస్తాన్ని చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలు జనాంగము బబులోను దేశంలో నుండి యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి ఈ యొక్క నెబుకద్నెజరు పడగొట్టినటువంటి దేవాలయాన్ని పునర్నిర్మించడానికి ఈ బబులోను దేశంలో నుండి యెరూషలేము పట్టణంలోనికి 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి 49,895 మంది ఇశ్రాయేలు జనాంగము నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో వారికి తోడైనటువంటి హస్తంగా మనకు కనపడింది. అదే సమయంలో కరుణ హస్తం కింద వారి మీద దేవుని యొక్క హస్తము కొనసాగించింది. వారికి వ్యతిరేకంగా నడిచినటువంటి, వారికి వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి వారి జీవితంలో అదే హస్తము ఉగ్రత హస్తముగా కనపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో ఈ ఇశ్రాయేలు జనాంగము దేవునికి లోబడకుండా ఉన్నటువంటి వారి పట్ల దేవుని యొక్క హస్తము ఉగ్రతాహస్తముగానే కనపడినట్లుగా ఎజ్రా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈరోజు దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుని యొక్క హస్తము కింద మన జీవితాలు ఉన్నాయి, కానీ ఏ హస్తము మన మీద దేవుడు ఉంచుతూ ఉన్నాడు? దేవుడు కనికరం కలిగినటువంటి హస్తం మన మీద ఉంచాడా? దేవుడు దయగలిగినటువంటి హస్తం మన మీద ఉంచాడా? దేవుడు కరుణా హస్తాన్ని మన మీద ఉంచాడా? లేదా దేవుడు తన ప్రేమ కలిగినటువంటి హస్తాన్ని మన మీద ఉంచాడా? లేదా దేవుడు ఉగ్రత హస్తాన్ని ఈ లోకంలో మన ఎదుట చాచి ఉంచాడా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకోవాలి అంటే మన వ్యక్తిత్వాన్ని మనం పరిశీలన చేసుకోవాలి పిల్లరా. అందుకే ఇక్కడ అంచాడు పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే మొదటి సమూయేలు గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు. ఏలీ కుటుంబము, ప్రవక్త అయినటువంటి ఏలీ దేవుని యొక్క సముఖంలో 40 సంవత్సరములు మంచి యాజకత్వాన్ని కొనసాగించినప్పటికీ కూడా ఏలీ కుమారులు దేవుని యొక్క సముఖంలో సరైనటువంటి జీవితాన్ని కనపరచకపోయినటువంటి సమయంలో, దేవుని దృష్టికి విరోధమైనటువంటి భావాన్ని వారు అగుపరిచినటువంటి సమయంలో, మరి ఆ మందసము, ఫిలిస్తీన్లు మందసము ఎత్తుకుని పోవడం గురించి మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి మధ్య యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు ఓడిపోతూ ఉన్నారు. వారు గెలవాలి అంటే యెహోవా సన్నిధి మనకు తోడుగా ఉండాలి, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనతో ఉండాలి అనే భావముతో వారు దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి యెహోవా మందసాన్ని వారు యుద్ధములోనికి తీసుకుని వెళతారు. దేవుని మందసము మనతో ఉన్నట్లయితే దేవుడు మనతో ఉన్నట్లే. దేవుడు మనతో ఉన్నాడు అంటే ఎంత శత్రువు మన యుద్ధకు వచ్చినా కానీ అతను మనం జయించలేడు. ఎందుకంటే ఈ దేవుని హస్తము, ఈ దేవుని మందసము వారితో యుద్ధము చేస్తూ ఉన్నదనేటువంటి ఆలోచనతో ఈ ఏలీ కుమారులు మందసమును తీసుకుని వెళ్ళి యుద్ధ సమూహంలోనికి, ఆ మందసము తండులోనికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును ఓడిస్తారు.
ఇశ్రాయేలును ఓడించి వారి మధ్యలో ఉన్నటువంటి యెహోవా మందసాన్ని, దేవుని మందసాన్ని వారు ఎత్తుకొని పోయినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. 4వ అధ్యాయం 10వ వచనం అంటాడు కదా, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు వచ్చి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేల్లో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాక ఏలి యొక్క 2 కుమారులు హతులైరి పిల్లలు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మందసము పట్టబడింది. ఫిలిష్తీయులు ఆ మందసాన్ని, అతి పరిశుద్ధ స్థలములో ఉండవలసినటువంటి దేవుని యొక్క మందసము మరి అన్య జనాంగం అనేటువంటి ఫిలిష్తీయుల యొక్క వశములోనికి వెళ్ళినట్లుగా మనం ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత ఫిలిష్తీయుల మందసాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు తోడుగా అక్కడ లేడు, కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎడబాసి ఉన్నాడు. కానీ ఫిలిష్తీయుల మధ్యలో దేవుని హస్తం ఎలా వారి జీవితాలను తరిమిందో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా చూడండి, ప్రజలకు దేవుడు కొన్ని సంగతులు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రజలకి దేవుడు కొన్ని విషయాలను వారు గ్రహించినట్లు నేర్పిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలకి, ఇశ్రాయేలు జనాంగానికి, తన స్వాస్థ్యంగానికి దేవుడు తోడుగా లేడు. కానీ మందసము ఎప్పుడైతే ఆ ఫిలిష్తీయుల మధ్యకు వచ్చిందో, ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడుంచారు అంటే 6వ వచనం మనం చూద్దాం. 5వ అధ్యాయము ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకుని పోయి పిల్లరా 1వ వచనము, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజరు నుండి అస్తోదోదునికి తీసుకుని వచ్చిరి. దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచారు. ఫిలిష్తీయులు ఆరాధించేటువంటి ఆ దాగోను గుడిలో ఈ మందసాన్ని ఉంచారు. పిల్లరా ఆ మందసాన్ని ఉంచిన తర్వాత 6వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా హస్తము అస్తాదోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని, దాని సరిహద్దుల్లోనున్న వారిని, ఆయన గడ్డల రోగంతో మొత్తి వారిని హతము చేయగా. పిల్లరా వచ్చినట్టు చూడండి, నిజంగా దేవుడు ఫిలిష్తీయులను చంపాలనుకుంటే ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే ఫిలిష్తీయులను చంపొచ్చు కదా. అక్కడ ఎందుకు చంపలేదు దేవుడు వారిని? మందసాన్ని ఎందుకు ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించాడు? ఎందుకు మందసము ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులు ఆ మందసాన్ని తీసుకుని వచ్చి వారి దేశంలో ఉన్నటువంటి వారు ఆరాధించేటువంటి ఒక ఆ దేవాలయంలో ఆ మందసాన్ని పెట్టుకున్న తరువాత అప్పుడు ఫిలిష్తీయులను గెడ్డలతో దేవుడు మొత్తి వారు చనిపోయినట్లుగా ఎందుకు దేవుడు వారి మీదకి ఆ యొక్క హస్తాన్ని చాపి ఉన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా పరిశీలన చేసినప్పుడు పిల్లరా, తన ప్రజలైనటువంటి వారు దేవునికి లోబడినప్పుడు దేవుడు వారిని విడిచిపెడతాడు. వారిని విడిచిపెట్టిన తరువాత దేవుని యొక్క సన్నిధి ఏదైనా కానీ, ఇందాక మనం దానియేలు గ్రంథం చదివి ఉన్నాం. యెరూషలేము దేవాలయం ఏమో నెబుకద్నెజరు చేతికి అప్పగించబడింది. నెబుకద్నెజరు ఏమో దేవాలయాన్ని పడగొట్టాడు. దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత దేవాలయంలో ఉపకరణాలు తన దేశంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. బెల్షాజర్ ఏమో ఆ దేవాలయం నుండి తెచ్చినటువంటి ఉపకరణాలతో ద్రాక్షరసం పోసుకొని మద్యము తాగుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క ఉగ్రత బెల్షాజర్ మీదకి వచ్చింది. ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు ఏలీ కుమారుల యొక్క అవిధేయత ఏదైతే ఉన్నదో, దేవాలయంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి మందసం ఏదైతే ఉన్నదో అది వీరి యొక్క అజ్ఞానమును బట్టి, వీరి యొక్క అవివేకమును బట్టి, వీరు దేవునికి లోబడలేనటువంటి తత్వాన్ని బట్టి శత్రువులు దాన్ని లోపరుచుకున్న తరువాత పిల్లరా ఒకటి వీరిలో మరణము సంభవించింది. ఇశ్రాయేల్లో అంతకు ముందు అన్నడు కూడా చూడనటువంటి మరణాన్ని ఆ సమయంలో చూశారని లేఖనాల్లో మనం చదివి ఉన్నాం. పిల్లరా ఏలీ కుమారులు కూడా మరణమైపోయారు. అక్కడతో ఆ జనాంగం కథ ముగిసింది. కానీ మందసము ఫిలిష్తీయుల మధ్య ఉంది, శత్రువుల మధ్య ఉంది. అప్పుడు పిల్లరా శత్రువుల మధ్య, అన్య జనాంగం మధ్య ఉన్నటువంటి దేవుని మందసం ఏదైతే ఉన్నదో అన్యజనులకు బుద్ధి వచ్చేటట్లుగా, అన్యజనులు దేవుని యొక్క మర్మాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను తెలుసుకున్నట్లుగా దేవుడు వారిని మొత్తినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే మరణము ఫిలిష్తీయుల యొక్క జీవితంలో సంభవించిందో, వాస్తవంగా శత్రువులు చంపట్ల, అక్కడ శత్రువు ఫిలిష్తీయులను చంపడానికి రాలేదు, కానీ మందసము వారి మధ్యలో ఉండటం బట్టి వారికి ఒక బలమైనటువంటి రోగం వచ్చింది. మర్మము ఒక విధంగా చెప్పాలి అంటే చూడండి, అక్కడ వచ్చినటువంటి గడ్డల మొలుచుటను బట్టి, రహస్యమైనటువంటి ప్రదేశాల్లో గడ్డల మొలుచుటను బట్టి, ఆ రోగాన్ని బట్టి వారు హతము చేయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ వచనంలో అంటాడు హతము చేయబడుతూ ఉన్నారు. నిజంగా అదొక రకమైనటువంటి యుద్ధముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కంటికి కనిపించినటువంటి యుద్ధము జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క హస్తము అక్కడ యుద్ధము చేస్తూ ఉన్నది. మనుషులు యుద్ధము చేయట్లా, వారు హతము చేయబడుతూ ఉన్నారు కదండి. వారు రోగంతో చనిపోవట్లేదు. ఆ వచనాన్ని మరలా ఒకసారి పరిశీలన చేయండి. యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని,
దాని సరిహద్దులో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అంటాడు. హతము చేయగా, రోగం వచ్చి వారు చనిపోలేదండి, రోగం వచ్చి చనిపోలేదు, రోగము ద్వారా దేవుడు యుద్ధము చేశాడు అంటాడు. నేటి దినాల్లో ఈ సత్యాన్ని నరులు ఎరిగినట్లయితే ఎంత ధనిలో. నేటి దినాల్లో రకరకాలైనటువంటి రోగములు లోకంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఆనాటి దినాల్లో ఒక రోగము ప్రవేశించింది, గడ్డలు అనబడినటువంటి రోగము ప్రవేశించింది. కానీ అది రోగం అనేటువంటి మాట అక్కడ ఉన్నది, కానీ హతము చేయబడుతూ ఉన్నారు, వారు మరణమవుతూ ఉన్నారు. ఆ మరణాన్ని లోకంలోనికి విడిచినటువంటి వ్యక్తి అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుని హస్తము లోకంలో చాపబడి ఉన్నది. ఆ చాపబడినటువంటి హస్తము ద్వారా లోకంలోనికి ఫిలిష్తీయుల జీవితంలోనికి గడ్డల రోగం అనేటువంటిది ప్రవేశించింది. దాని ద్వారా వారు మరణమైపోతూ ఉన్నట్లుగా లేఖనాల్లో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఈ సత్యాన్ని వారు గ్రహించారు. అయ్యో, విచిత్రమైనటువంటి రోగం మన జీవితంలోనికి ప్రవేశించింది. ఇది రోగము కాదు, కానీ మనము తీసుకొచ్చినటువంటి మందస్సం ఏదైతే ఉన్నదో దాని నిమిత్తము వారు దేవుడు మనతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము తీసుకొచ్చినటువంటి మందస్సాన్ని తిరిగి మరలా మనము వారికి అప్పగించాలనేటువంటి ఆలోచనలోనికి వారు వచ్చేసరి పిల్లలు చూడక్కడ అంటాడు 7వ వచనం తర్వాత, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి అంటాడు. అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోని మీదను బహుభారంగా ఉన్నది. ఆయన మందస్సము మన మధ్య నుండిటే దీనికి కారణము కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని పిల్లలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. వారికి అర్థమైంది, ఫిలిష్తీయులకు అర్థమైంది, మనం ఎందుకు చనిపోతూ ఉన్నాం, మనం చనిపోవడానికి గల కారణం ఏమిటి, మన శరీరాల్లోనికి ప్రవేశిస్తున్నటువంటి ఈ రోగం ఏమిటి, అసలు ఇంతకు ముందెనడు కూడా చూడనటువంటి ఈ రోగము మన శరీరంలోనికి ప్రవేశించడం ఏంటి, గడ్డలు మొలవటం ఏంటి, వాటి ద్వారా మనం మరణమైపోవటం ఏంటి అనేటువంటి ఒక ఆలోచన ఫిలిష్తీయులకు వచ్చినప్పుడు పిల్లరా, ఫిలిష్తీయులు అనుకుంటూ ఉన్నారు కదా, ఇదిగో దేవుని యొక్క మందస్సం మన మధ్యకు ఉన్నది, దేవుని యొక్క మందస్సాన్ని మనం ఎత్తుకుని వచ్చాము కాబట్టి ఆ యెహోవా దేవుడు తన హస్తమును చాపి ఈరోజు మనల్ని మొత్తుతూ ఉన్నాడు, అందువల్లనే మనం చనిపోతూ ఉన్నామనేటువంటి ఆలోచన ఫిలిష్తీయులకు కలిగింది. పిల్లరా, వెంటనే వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ మందస్సాన్ని మరొక ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. 19వ వచనము 2వ భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని తీసుకుని పోయిను. తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానంలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసిన. ఆ విధంగా పిల్లరా, ఆ మందస్సము ఫిలిష్తీయుల నుండి మరలా దావీదు యొద్దకు వచ్చేంత వరకు కూడా దేవుని హస్తము వారికి ఎట్టుందంటే ఉగ్రతా హస్తమే. ఎవరు కూడా దానివల్ల దీవించబడలా, ఎవరు కూడా ఆశీర్వదించబడలా, ఎవరు కూడా మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారి జీవితాన్ని కొనసాగించలేదు, శత్రువులు వారి మీద దాడి చేయలేదు. కానీ యెహోవా హస్తము వారిని మొత్తుచూ వచ్చినట్లుగా ఈ ఫిలిష్తీయుల యొక్క జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారికి తెలుసు యెహోవా దేవుడు మనల్ని మొత్తుచున్నాడని. అందుకే వారు మందస్సాన్ని అక్కడ నుండి మరొక ప్రాంతానికి, అక్కడ నుండి మరొక ప్రాంతానికి వారు తరలించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విధంగానే మరలా తిరిగి ఆ మందస్సాన్ని దావీదు భక్తుడు యెరూషలేములోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని హస్తము చాచబడినటువంటి దేవుని హస్తము చాపబడినప్పుడు ఆ హస్తము ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల అది కృపాహస్తముగా ఉన్నది, ఆయన యందులో భయభక్తులు లేనటువంటి వారి ఎడల అది ఉగ్రత హస్తంగా ఉన్నది. దేవుని హస్తము చాపాడు, కానీ ఆ చాపనటువంటి హస్తానికి ఉన్నటువంటి నిర్వచనాలు మనం గమనించినప్పుడు ఎవరైతే లోబడుతూ ఉన్నారో అది కనికర హస్తముగా వారికి కనపడుతూ ఉన్నది, లేదనుకుంటే అది ఉగ్రత హస్తముగా వారి ఎదుట మార్చబడుతూ ఉన్నది. అందుకే దావీదు భక్తుడు కూడా ఈ మాట రాయిస్తూ ఉన్నాడు. కీర్తనలు మనం గమనించగలిగితే 118వ సంకీర్తన 14వ వచనంలో అక్కడ కూడా ఈ మాటే కీర్తనకారుడు దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. 14వ వచనము 15వ వచనము మనం గమనించవచ్చు. 118లో యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమైను, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినపడను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. చాలండి,
ఫిలిస్తీన్ల మధ్య కార్యములు జరిగించిందంతా కూడా దేవుని హస్తమే. యెహోవా దక్షిణ హస్తం. అందుకే ఇక్కడ ఈ కీర్తనకాడు దావీదు భక్తుడు ఇదే మాట అని, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయుచున్నది, మహోన్నతుని యొక్క హస్తము సాహస కార్యములు చేయుచున్నది, దక్షిణ హస్తము మహోన్నతమాయనని దావీదు భక్తుడు కీర్తనాకారుడు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ ప్రియులారా, యెషయా గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, 59వ సంకీర్తన 1వ వచనం, ఆ 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనాన్ని పరిశీలించినప్పుడు రక్షింపనేరకయుండునట్లు చూడండి పిల్లలు ఎక్కడ అంటాడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదంట. ఆయన చేయి చాపాడు. ఆయన చేయి ఎలా కనపడుతుందంటే, లోకంలో దేవునికి లోబడినటువంటి వారికేమో అదే చేయి దీవించేటువంటి చేయిగా ఉన్నది, దేవునికి లోబడినటువంటి వారికి అదే చేయి ఉగ్రతను కనపరిచేటువంటి చేయిగా ఉన్నది. అందుకే ఇక్కడ దేవుడు అంటాడు కదా, యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి మాటలు, రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము అసలు కొరచ కాలేదంటాడు. ఆయన చేయి చాపే ఉంచాడు. ఆ చేతి నీడ క్రిందకి రావటానికి ఇష్టపడేటువంటి వారి యొక్క హృదయాలను గురించి ఇప్పటి వరకు మనం ధ్యానించి ఉన్నాం పిల్లలు. ఎవరైతే చాపబడినటువంటి చేతి క్రిందకు వస్తూ ఉన్నారో వారు దీవించబడుతూ ఉంటారు. ఎవరైతే ఒక మంచి ప్రవర్తనతో కూడినటువంటి ఆ జీవితాన్ని కలిగి ఉన్నారో ఆ చేతి కింద వారు దీవించబడుతూ ఉంటారు. ఎవరైతే దేవునికి లోబడేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారో ఆ చాపబడినటువంటి చేతి కింద వారు ఆశీర్వదించబడుతూ ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి జీవితాలను దేవుని సన్నిధిలో కట్టుకుంటారో ఆ చేతి కింద వారు ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవరైతే విసర్జించబడుతూ ఉన్నారో, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో, తృణీకరిస్తూ ఉన్నారో, ఆయన సన్నిధికి మరి ఆ హేళనకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో అదే చేతి కింద వారు ఉగ్రత పాలవుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకంటాడు రక్షింపనేరకు ఉన్నట్లు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు పిల్లల. నిజమే. కాబట్టి ఈరోజు ఒకసారి ఆత్మీయ జీవితాలను పునఃపరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. యెహోవా హస్తము, ఆ హస్తము ఆనాడి ఆ ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో మనం చూడగలిగితే ఆ హస్తము వారికి తోడుగా ఉన్నది. దేవాలయాన్ని కట్టించింది, పడద్రోసిబడినటువంటి యెరూషలేము ప్రాకారములు కట్టించింది. అదే హస్తము ప్రియులరా దేవాలయం నుండి దూరం అయినటువంటి వారికి ఉగ్రత హస్తముగా కనపడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. ఏ విధమైనటువంటి హస్తము కింద మన జీవితాలను కట్టుకున్నాం? ఈరోజు దేవుని హస్తము మన పట్ల ఎలా ఉన్నది, మన జీవితాలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క మాటలు మన వినికిల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయనా, యెహోవా హస్తము రక్షింపనేరకు ఉన్నట్లు అది కురచ కాలేదని లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో ప్రభువా మరి ఇశ్రాయేలు జనాంగానికి తోడైనటువంటి హస్తము, అది ప్రజలను సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి హస్తము, అది కరుణా హస్తము, దయగలిగినటువంటి హస్తముగా మేము చూడగలుగుతూ ఉన్నాం. యెరూషలేము దేవాలయము కట్టుటకు సహకరించినటువంటి హస్తముగా మేము చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడలేకుండా ఉన్నారో వారి పట్ల అదే హస్తము ఉగ్రత హస్తముగా ఉన్నట్లుగా లేఖనాల్లో మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రభా, ఈ లోకంలో నాయనా మరి నీ బిడ్డలైనటువంటి వారు మీకు లోబడి మీ శ్రేష్టమైనటువంటి హస్తముల కింద దీవించబట్టకు నీ కృపను అనుగ్రహించండి. ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో వారు నాయన నీ వైపు తిరుగుటకు నాయన నీ కృపను మెండుగా అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమి, మన ప్రభును రక్షకుని యేసు ప్రభువుకి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము యూట్యూబ్ ద్వారా వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా సదాకాలము దేవునికి దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడైని నడిపించునుగాక. ఆమేన్.